వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణలో భాగంగా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి వర్యులు తాటిపెద్ది జీవన్ రెడ్డి, వారి వెంట మాజీ కౌన్సిలర్ దుర్గయ్య నక్క జీవన్, మాజీ ఎంపీపీ రమేష్, బొల్లి శేఖర్, గిరిధర్, నక్క విజయ్, యువజన నాయకులు స్వామిరెడ్డి, మధు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్, జగిత్యాల. ప్రతి వారము జగిత్యాల అంబేద్కర్ కూడలిలో నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహారులు అర్పించే విధంగా, వారిని స్మరించుకునే విధంగా ఈరోజు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు, ప్రజాస్వామ్య మూలాలకు ప్రధానమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పక తప్పదు. అటువంటి మహాత్ముని స్మరించుకోవటము ప్రతి భారత పౌరుడి యొక్క బాధ్యత మనం భావిస్తాము. ఇక్కడ భారతదేశంలో ఏదైతుందో ప్రజాస్వామ్యం ఈనాటికి వర్ధిల్లుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగ మూలాలని చెప్పక తప్పదు. మీరు ఒక సామాజిక విప్లవకారుడిగా చెప్పండి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో ఒక సామాజిక విప్లవకారుడిగా నేను వారిని అభివర్ణిస్తున్నాను చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాలు, నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళలు, ఆడబిడ్డలే కానీ, కుల మతాలకు అతీతంగా అందరికీ వారి హక్కులు కల్పింపజేయబడే విధంగా వారి రాజ్యాంగాన్ని ముందుపరచడము ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని కీర్తిస్తున్నాయని చెప్పండి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయని చెప్పండి. కానీ భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని చెప్పారంటే ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక మన రాజ్యాంగ ఫలాలని చెప్పని కూడా చెప్పక తప్పదని చెప్పండి. ఇలా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలియదు కాదు. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏదైతున్నదో ప్రజాస్వామ్యయుతంగా పటిష్టంగా ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని ఒక విధంగా విచ్ఛిన్నకరణ చేయాలనేటువంటి కుట్రలు పలుకుతున్న తరుణంలో ఇలా యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుందని చెప్పంటే దానికి ఏకైక ఆధారం, ఏకైక స్ఫూర్తి మరి భారత రాజ్యాంగం దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పగలరు. మన సమాజ స్థాపకుడు అంబేద్కర్ గారు చెప్పండి. అసలు అంబేద్కర్ గారు సమాజంలోని కేవలం ఒక దళిత వర్గానికే కాకుండా యావత్ ప్రజానీకానికి, యావత్ భారత పౌరులకు ఆదర్శనీయుడు. వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పారు. అలా మన దూరదృష్టిలో ఏదైతుందో రాష్ట్రాల విభజనే కానీ, సరిహద్దుల మార్పిడే కానీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాన్ని చేర్చడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు సాకారం కావడం జరిగింది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు, దూరదృష్టి అని చెప్పని చెప్పాలి తప్పదు. అట్లా ఇవాళ రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు కూడా మరి హక్కుల విధంగా అందరికీ అందించాలనే ఒక లక్ష్యంతో ఏదైతుందో మరి వారు ముందుకు పోవటము, ఇలా దళితుల్లో వర్గీకరణే కానీ, సామాజిక వెనుకబడతనానికి గురవుతున్న బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో మరి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు కల్పింప చేయడానికి మరి రాజ్యాంగంలో పొందుపరిచిన వాటికి షెడ్యూల్ 9 అని చెప్పంటాం. షెడ్యూల్ 9కి అనుగుణంగా ఏదైనా మన జగిత్యాల పట్టణంలో ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నల్ల శ్యామ్ గారిని, డిక్కీ కోఆర్డినేటర్ గారిని ఎప్పుడెప్పుడుగా అభినందిస్తున్నా. మీరు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక సమస్య అయినా కానీ మన హక్కుల సాధన కొరకు, రాజ్యాంగ ఫలాల పరిరక్షణ కొరకు అని చెప్పంటున్నా. రాజ్యాంగానికి విఘాతం కలిగించేటువంటి ఒక ఏ పరిణామాలనైనా ఐక్యంగా ఎదుర్కొంటాం.
ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు అందరం కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పని కోరుతూ మరి ఈరోజు ఇంత మరి గొప్ప కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునే విధంగా మరి జోహార్ అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కల్పింపజేసినందుకు మీకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.